అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా, ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు, ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము, ఇది భారతీయత, ఇది ఋషి దర్శనము అంటారు. ఋషి అలా దర్శనం చేసి మనల్ని అలా నడిపాడు. నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. ఎంత వాడుకున్నా ఐశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి? ఎంతుందండి? ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో